తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని. కనీసం నేను 11 సార్లు అమరావతికి వెళ్లడం జరిగింది సార్. మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో, పార్టీ ఆఫీసులో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు గాని ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు. అది ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష.